హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్. ఈ క్లిఫ్ హ్యాంగర్ అనేది సీక్వెల్ కోసం పార్ట్ 1 క్లైమాక్స్లో మనకి చూపిస్తారు. ఇది బాహుబలి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అండ్ క్లిఫ్ హ్యాంగర్ అనేది బాహుబలికి చాలా వర్కౌట్ అయింది, అందుకే మూవీ పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్ అనేది ఫేమస్ అయింది. ప్రతి సినిమాలో క్లిఫ్ హ్యాంగర్ వేరే లెవెల్లో పెడుతున్నారు. అయితే రీసెంట్గా కొన్ని సినిమాలకి క్లిఫ్ హ్యాంగర్ పెట్టారు. ఆ క్లిఫ్ హ్యాంగర్ కొన్ని సినిమాలకి వర్కౌట్ అయినాయి, కొన్ని సినిమాలకి వర్కౌట్ కాలా. మరి క్లిఫ్ హ్యాంగర్ వర్కౌట్ అయిన 3 మూవీస్ ఏంటి, వర్కౌట్ కానీ 3 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెబుతా. ఎండ్ వరకు మిస్ కావద్దు, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి క్లిఫ్ హ్యాంగర్ వర్కౌట్ అయిన సినిమాలంటే అవి ప్రభాస్ సినిమాలే. ఫస్ట్ బాహుబలి 1, సలార్ అండ్ కల్కి. బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్లిఫ్ హ్యాంగర్ పెట్టారు. అండ్ ఈ సలార్ మూవీ క్లిఫ్ హ్యాంగర్ అయితే వేరే లెవెల్, అసలు ఒక్కొక్కడికి మైండ్ పోయింది. అటు కుర్చీలో కూర్చోవాల్సింది దేవా, తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం ఏం చేస్తాడు అనేది సీక్వెల్ కోసం ఈగర్లీ వెయిట్ చేసింది ఆ క్లిఫ్ హ్యాంగర్. అండ్ కల్కి మూవీ క్లిఫ్ హ్యాంగర్ అయితే వేరే లెవెల్. అటు కర్ణుడిగా ఇటు భైరవ, క్లిఫ్ హ్యాంగర్స్ మాత్రం వేరే లెవెల్. ప్రభాస్ మూవీస్కి భలే వర్కౌట్ అవుతాయి. ఇక నెక్స్ట్ వర్కౌట్ కాని సినిమాలంటే పుష్ప 1, దేవర 1 అండ్ పుష్ప 2. పుష్ప 1 క్లైమాక్స్లో ఆ క్లిఫ్ హ్యాంగర్ అంతగా ఏముండదు. అండ్ దేవర 1 క్లైమాక్స్లో అసలు అవసరం లేదు, పార్ట్ 2 అవసరం లేదు. ఇక పుష్ప 3 అంటే ఇక పుష్ప 3 ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి తెలియదు.